వెల్కమ్ టు భరత్ జర్మన్ అకాడమీ. ఈరోజు మన సెకండ్ డే జర్మన్లో. సో వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్, ఈరోజు ఏం నేర్చుకోబోతున్నామంటే సాలెన్, ZAHLEN, సాలెన్. సాలెన్ సో దీనికి సాలెన్ అంటే ఏం లేదు, నెంబర్స్ అన్నమాట. నెంబర్స్. సాలెన్ అంటే ఏంటి? నెంబర్స్. దీనికి ముందుగా మనం నేర్చుకోవాల్సింది కొన్ని ఉన్నాయి. కొన్ని బేసిక్ థింగ్స్ ఆల్ఫాబెట్స్లో మనం చూసాం కదా ఫస్ట్ క్లాస్లో. ఫస్ట్ ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే వి, ఎప్పుడైతే వి లెటర్ మనం రాస్తామో జర్మన్లో అది ఎఫ్గా పలకబడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫోక్స్ వ్యాగన్ అందరికీ తెలిసే ఉంటుంది, ఫోక్స్ వాగన్. సో ఇక్కడ మనం వి రాసాం కానీ వోక్స్ అనట్లేదు, మనం ఫోక్సే అంటాం కదా. సో అందరికీ తెలిసి ఉంటుంది, ఫోక్స్ అంటాం, ఫోక్స్ అనే అంటాం. అలాగే VATER జర్మన్లో వాటర్ కాదు, ఫా అవుతుంది, ఫో, ఎఫ్ అనే అక్షరం వాడతాం అన్నమాట. ఫాటర్ అంటే జర్మన్లో ఫాదర్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడైతే నౌన్ మనకు నౌన్ అంటే ఏ ఒక్క నౌను వీతో స్టార్ట్ అవుతుందో అది ఎఫ్ లాగా పలకాలన్నమాట. గుర్తుపెట్టుకోండి. అలాగే ఎస్తో స్టార్ట్ అయితే మనకు జీ లాగా, జెడ్తో స్టార్ట్ అయితే మళ్ళీ ఎస్ లాగా అనమాట, వైస్ వర్సా అంటారు. అంటే సో ఎస్తో ఏదైతే నౌన్ స్టార్ట్ అవుతుందో అది మనకు జీ లాగా. సో అలాగే మీకు జెడ్తో స్టార్ట్ అయితే ఎస్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్ జర్మన్లో SONNTAG జోన్ ట్యాగ్ అంటారు. సోన్ కాదు, జోన్ ట్యాగ్ అంటే ఏంటి అంటే సండే అని అర్థం. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైతే నౌను ఎస్తో స్టార్ట్ అయితే అది జీ లాగా, జెడ్తో స్టార్ట్ అయితే ఎస్ లాగా పలకాలన్నమాట. అందుకే ఇక్కడ నేను సాలెన్ అన్నాను, జాలెన్ అనలా. సాలెన్ అంటే ఏంటి? నెంబర్స్ అన్నమాట. ఇలా ఇంకా ఒక రెండు ఉన్నాయి. జే లెటర్తో, జే ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయితే, జే ఏంటి జర్మన్లో జనరల్గా యాట్. జేతో స్టార్ట్ అయితే వై అనేసి మనం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏంటంటే JOHN, మనం ఇంగ్లీష్లో అయితే జనరల్గా జాన్ అంటాం, జే అక్కడ యాన్ అని కూడా అంటారు. యూలియా, యూలీ అనేసి కూడా, యూలీ అంటే జూలై అనమాట జర్మన్లో. ఇది మనం నెక్స్ట్ ఇంకా వచ్చే క్లాస్తో తెలుసుకుందాం ఎలా మంత్స్ మనం ఎలా పులగాలని. మీకు అర్థమయ్యే దానికోసం JULI, యూలీ అంటే జూలై అనమాట. యూని, JUNI, యూని అంటే జూన్ అని కూడా మనకు అర్థం వస్తుంది అనమాట. అర్థమైంది మీకు? సో ఆల్ఫాబెట్స్లో మనం కొన్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జెడ్ ఎస్ గాను మారుతుంది. నౌన్స్లోనే ఇవి అప్లికబుల్ అవుతాయి అన్నమాట. వి సౌండ్స్ ఎఫ్, జెడ్ సౌండ్, ఎస్ సౌండ్స్ జెడ్, జీ సౌండ్స్ ఎస్, అలాగే జే సౌండ్స్ యాజ్ వై. గుర్తుపెట్టుకోండి, రబ్ చేసుకున్నా. సో మనం నెంబర్స్ మొదలు పెడతాం. దీని తర్వాత ఇంకా ఉన్నాయి, పోను మనం చూద్దాం. ఓకేనా? రబ్ చేయనా? ఓకే. సో ఇప్పుడు మనం నెంబర్స్ స్టార్ట్ చేస్తాం. నెంబర్స్ ఏంటి జర్మన్లో? సాలెన్ అని చెప్పా, ZAHLEN, సాలెన్ కదా. సో ఇక్కడ 0 నుంచి ఫస్ట్ 10 వరకు చూద్దాం, తర్వాత మిగతా నెంబర్స్ చూద్దాం ఎలా పలకాలి. చాలా ఇంపార్టెంట్. మొదట 0, సైబరు, నిల్లు కూడా, నిల్ అని ఇంకొకటి వాడతాం అనమాట. ఎప్పుడు తరచు, చాలా రేర్గా వాడతాం నిల్ అనేది. ఇక్కడ నిల్ నుల్ అని అయిపోతుంది, NULL, నుల్, NULL. నుల్ అంటే ఏంటి? 0 అనమాట. EINS ఏంటి? ఎయిన్స్. ఎందుకంటే ఏ కదా, ఎయిన్స్, AENS, ఎయిన్స్. ఎయిన్స్ అంటే ఏంటి? ఒకటి అని అర్థం.
స్వై ఇప్పుడే చెప్పా, జెడ్ సౌండ్స్ యాజ్ ఎస్, స్వై. ద్రై మనకు తెలుగులో కూడా హిందీలో కూడా త్రైమాసికం అని చెప్తాం కదా, ద్రై. ఆ డ్రైని మనం త్రైని ఇక్కడ డ్రై వాడుతున్నారు, డ్రై. ఫియర్, విఐఈఆర్, ఫియర్ అంటే ఇంగ్లీష్లో భయం అనే, కానీ ఇక్కడ ఎలా సౌండ్ అవుతుంది, ఫియర్, వి సౌండ్స్ ఎఫ్ కదా, విఐఈఆర్, ఫియర్, 4 అనమాట. ఫున్ఫ్, ఎఫ్యు ఊమ్లౌట్ ఎన్ఎఫ్, ఫున్ఫ్. ఈ ఊమ్లెట్ మళ్ళీ చెప్తాను, ఇప్పుడు నెంబర్స్ చూద్దాం. ఫున్ఫ్ అంటే 5 అనమాట. జెక్స్, ఎస్ఈసిహెచ్ఎస్, ఎస్ సౌండ్స్ యాజ్ జెడ్ అన్నా కదా, సో ఎస్ఈసిహెచ్ఎస్, జెక్స్. జీబెన్, ఎస్ఐఈబిఈఎన్, జీబెన్ అంటే 7 అని అర్థం. ఆత్, ఈ హిందీలో మనకు ఆట్ అంటారు, 8 అంటే కదా, సో అలా మనకు ఆత్. 9 ఇక్కడికి వచ్చేసరికి 9 అయిపోతుంది. 9 అను ఇంగ్లీష్లో మనం 9 అంటాం, జర్మన్లో అయితే 9. టెన్ ని సెన్ అంటున్నారు, జెడ్ఈహెచ్ఎన్, జెడ్ సౌండ్స్ యాజ్ ఎస్ కదా, సెన్. చూడు నెంబర్స్ చూస్తున్నాం, సాలెన్ అంటారు నెంబర్స్ని. దాంట్లో మొదటగా ఫస్ట్ నుల్ అంటే 0, ఎయిన్స్ అంటే 1, స్వై అంటే 2, ద్రై అంటే 3, ఫియర్ అంటే 4, ఫున్ఫ్ అంటే 5, జెక్స్ 6, జీబెన్ 7, ఆత్ 8, 9, సెన్ 10 అనమాట. ఓకేనా, ఈజీ కదా. సో ఇప్పుడు మనం ఫోన్ నెంబర్సే మీ ఫోన్ నెంబర్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఇఫ్ సమ్వన్ ఈజ్ ఆస్కింగ్ యువర్ నెంబర్, ఏదో ఒక నెంబర్, ఒక 10 లోపల అడిగారంటే ఏదో ఒక ఫోన్ నెంబర్ రాద్దాం. 87156343 అనుకోండి, 4320, ఎవరిదో ఏదో ఒక ఫోన్ నెంబర్ అనుకోండి. సో మనం ఇది ఫోన్ నెంబర్. మనం జర్మన్లో ఎలా చెప్తారు, వాట్ ఈస్ 8, ఆత్. 7 అంటే జీబెన్, ఎయిన్స్ కదా, ఎయిన్స్. ఫున్ఫ్, 6 ఏంటి, జెక్స్. 3 ద్రై, 4 ఫియర్, ద్రై మళ్ళీ 3 ద్రై, మళ్ళీ 2 అంటే ఏంటి, స్వై. 0 ఏంటి, నుల్. ఇలా మీరు మీ నెంబర్స్ కూడా ప్రాక్టీస్ చేయండి, అప్పుడే మీకు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఓకేనా, ఇజ్ ఇట్ ఓకే? ఇప్పుడు మనం 11 చూద్దాం. ఏంటి 11 జర్మన్లో అంటే ఎల్ఫ్ అని అంటారు అన్నమాట. 11 అంటే ఎల్ఫ్ అన్నమాట. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఇది మనకి ఇంగ్లీష్లో కూడా మీకు ఎండింగ్స్ మారుతుంటాయి. సో 11, 12 వరకు ఒక రకంగా ఉంటే మళ్ళీ 13 నుంచి వస్తుంది, 13 నుంచి 19 వరకు ఎండింగ్ ఉంటుంది, మళ్ళీ 20 అయిపోతుంది, టీన్ కాదు. సో సేమ్ థింగ్ ఇక్కడ మనకు జర్మన్లో కూడా కొన్ని ఎండింగ్స్ ఉన్నాయి. 11 అంటే ఎల్ఫ్ అని అర్థం, ఈ ఎల్ఫ్ కదా, ఎల్ఫ్. సూల్ఫ్ 13 అంటప్పుడు వీళ్ళు ఎలా తీసుకుంటున్నారంటే 3 + 10 అంటే 3, 10 అంటే 3, 10, 3 and 10. సో 3 + 10 ఎంత, 13 కదా. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ముందు 3 వస్తుందంట, ద్రై సెన్ కదా, 10, 10 ఎలా అనుకోండి, 10 + 3 అలా అనుకోండి మీరు. సో ముందు ఏంటంటే ఇంటర్చేంజ్ అవుతుంది అన్నమాట, ఇలా ఇంటర్చేంజ్ అవుతుంది. ఇప్పటి నుంచి మీకు ఇది గుర్తుండాలి, ఇంటర్చేంజ్ అవుతుంది అంటే ఏంటి, లాస్ట్ సంఖ్య ముందుగాను, ముందుకు ఉండే సంఖ్య వెనక్కు ఫాలో అవుతుంది అన్నమాట. ఇలా 3 ద్రై సెన్, ఫియర్ సెన్. సేమ్ థింగ్ ఇక్కడ ఫున్ఫ్ సెన్. ఇక్కడికి 16 మళ్ళీ 17లో కొంచెం గుర్తుపెట్టుకోవాల్సింది మీకు ఏంటంటే
ఇండివిజువల్గా మనం 6 and 7 అన్నప్పుడు ఈ ఎండింగ్స్ వస్తాయి అన్నమాట, ఎస్ ఈఎన్. అదే జతగా ఇంకో నెంబర్తో ఇఫ్ ఎనీ అదర్ నెంబర్ అకంపనైడ్ విత్ ఎనీ అదర్ డిజిట్ అన్నప్పుడు మ్యాక్సిమం మీకు 16, 17లో ఈ ఎండింగ్స్ ఉండవు అనమాట, ఏవి ఎస్ ఈఎన్. అప్పుడు ఏం చెప్తారు, జెక్ సెన్. బాగా అబ్జర్వ్ చేస్తే జెక్స్ రాదు, ఎస్ లేదు, అది మాత్రం ఓమిట్ చేశారు, అది డెలిట్ చేశారు. జెక్స్ సెన్. సేమ్ థింగ్ ఇక్కడ ఈఎన్ రిమూవ్ అయిపోతే రిమైనింగ్ ఏంటి, జీబ్. సో జీబ్ సెన్ అన్నమాట. మళ్ళీ న్యాచురల్గా ఈ రెండింటికి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి, జెక్ సెన్, జీబ్ సెన్. ఇక్కడ జెక్స్ జీబెన్, ఇక్కడ జెక్ జీబ్, ఇలా వస్తుంది అనమాట. ఇది సేమ్ థింగ్ విత్ 60, 70లో కూడా అప్లై అవుతుంది. మళ్ళీ చెప్తాను. 18 ఆక్త్, 8 ఏంటి, ఆక్త్ సెన్ అనమాట. 19 ఏంటి, 9 సెన్. సేమ్ థింగ్ 20 ఈస్ స్వాన్. 20 వచ్చేసరికి మనకు సెన్ లేదు ఇక్కడ, స్వాన్ సిక్ లేదా జిష్ కూడా అంటారు, జెడ్ఐజి. ఇంకా మీకు క్లియర్గా జెడ్ఐజి, జెడ్డబ్ల్యూఏఎన్, జెడ్ఐజి, స్వాన్ సిక్. అర్థమైందా? ఒకసారి చూద్దామా. సో హియర్ ఎల్ఫ్, సూల్ఫ్, డ్రైసెన్, ఫియర్సెన్, ఫూన్ఫ్సెన్, జెక్ సెన్, జీప్ సెన్, ఆక్ సెన్, నాయిన్ సెన్, స్వాన్సిష్. ఇస్ ఇట్ క్లియర్? సో ఇంకా ఇక్కడ వరకు మీరు గుర్తుపెట్టుకుంటే ఆల్మోస్ట్ ఇదే సిమిలర్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది. ఇంకా 120, 220, 320, 1020, 120 అన్నిటికీ ఇవే. దానికి ముందర మాత్రం 100, 1000s మీకు ముందుగా వస్తుంటాయి. ఫాలోయింగ్ మొత్తం అన్ని ఇవే వస్తాయి. ఇజ్ ఇట్ ఓకే? ఓకేనా? సో 20 వరకు, 20 ఏంటి, స్వాన్సిష్. అక్కడ సెన్ ఉండదు, సెన్ ఇక్కడ వరకే, 19 వరకే. ఎక్కడ నుంచి, థ్రైసెన్ నుంచి 9 సెన్ వరకు సెన్ ఫాలో అవుతుంది. స్వాన్సిష్కి వచ్చేసరికి 20. ఇజ్ ఇట్ క్లియర్? ఓకే. సో ఇప్పుడు మనకు 21st నుంచి 30 వరకు ఎలా రాస్తాం అనేది తెలిస్తే మిగతావన్నీ మనకు చాలా ఈజీ అయిపోతుంది. 21 నుంచి 29 వరకు కూడా అనుకోండి. ఓకే. సో మీకు అలా రాయడం వచ్చేస్తే 31 to 39, 41 to 49 ఎలా రాస్తారో మనం ఇంకా ఈజీగా నేర్చుకోవచ్చు, చేయొచ్చు కూడా. సో ఇక్కడ మనకు 21. సో 21లో క్లియర్గా నేను అప్పుడే చెప్పేది కదా, 2 నెంబర్స్ ఇంటర్చేంజ్ అవుతాయి. సో అదేంటి అంటే ఇక్కడ 1 ముందుకు వస్తుంది, 20 తర్వాత వస్తుంది. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఒక వర్డ్ వాడుతున్నారు, కంజంక్షన్. ఒక కంజంక్షన్ అంటే ఊంట్ అని వాడుతున్నారు, యుఎన్డి. ఊంట్ అంటే ఏం లేదు, ఇంగ్లీష్లో అండ్. ఊంట్ అంటనమాట. డి సౌండ్స్ ఎప్పుడు డి ఎండ్లో సౌండ్ వచ్చిందంటే టీ లాగా సౌండ్ వస్తుంది, ఊంట్. ఊంట్ అంటే అండ్ అనే అర్థం అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఇంకొక రూల్ ఏంటంటే ఎప్పుడైతే 21, 31, 41 ఇలా వస్తున్నాయంటే అప్పుడు 1 ఐన్స్ ఉండదు, ఐన్గా ఆ ఎస్ కాస్త ఐన్స్లో ఎస్ వెళ్ళిపోతుంది. ఒకటేంటి ఐన్స్. బట్ ఇక్కడ 1 ఉంటే ఐన్స్ అవుతుంది. 20తో కలిపి లేదా ఇంకో నెంబర్తో కలిసి ఉంటే అప్పుడు ఐన్స్ ఐన్గా మారిపోతుంది. సో 1 and 20గా ఇక్కడ మనకు రాయాల్సి వస్తుంది. ఐన్ ఊంట్. వాట్ ఈస్ 20? స్వాన్సిష్. సో ఇక్కడ మీరు 1 and 20 ఈస్ నథింగ్ బట్ 21. స్వాన్సిష్ వచ్చేసి 20. ఎప్పుడు స్వాన్సిష్ అలాగే ఫాలో అవుతుంది. సో 1 and 20. వాట్ ఈస్ 22? 2 ఏంటి జర్మన్లో? స్వై. స్వై ఊంట్ స్వాన్సిష్. చాలా ఈజీ. మీకు స్వాన్సిష్ గుర్తుంటే 1 and 20, 2 and 20 is 22. వాట్ ఈస్ 23? మీరు చెప్పండి. 3 ఏంటి? ద్రై. ద్రై ఊంట్ స్వాన్సిష్. కరెక్టా?
సేమ్ థింగ్ కమింగ్ టు 24. 4 ఏంటి? ఫియర్ వోంట్ స్వాన్జిష్, అంతేగా. సో 25 ఏంటి? ఫోన్ వోంట్ స్వాన్జిష్. ఆ స్వాన్జిష్ అలాగే కాన్స్టెంట్గా వస్తుంటుంది 29 వరకు. 26 ఇక్కడ మీరు ఏది డెలీట్ చేయనక్కర్లేదు, ఏది ఒమిట్ చేయలేదు, ఎందుకంటే 6 కాబట్టి 6 యాసిటీ సెపరేటే కదా. అండ్ ఉంటే ఇది సెపరేట్, అది సెపరేట్. సో కాబట్టి ఇది ఇండివిజువల్గా 6 వచ్చేది జెక్సే. జెక్స్ ఉంట స్వాన్జిష్, జీబన్ ఉంట స్వాన్జిష్. మళ్ళీ 8 అంటే ఏంటి? ఆత్ అనమాట. ఆత్ ఉంట స్వాన్జిష్. మళ్ళీ 29 ఏంటి? 9 ఏంటి? నాయిన్. నాయిన్ ఉంట స్వాన్జిష్. సో బాగా గుర్తుపెట్టుకోండి. సో 20 వరకు అయితే మనం స్వాన్జిష్ వేసాం. ఇక్కడ 21 నుంచి మనకు ఊంట్ అనేది మనకు కంజంక్షన్గా అన్నిట్లో ఫాలో అవుతుంది అన్నమాట. సో ఇక్కడ ఎలా రాయాలి? ఒకవేళ 31 అంటే ఇక్కడ 30 సేమ్ థింగ్ ఇలాగే ఫాలో అవుతాం. ఒకవేళ 41 అంటే ఇక్కడ 40 మొత్తం 40 ఉండాలి. ఇక్కడ 51 అంటే 50 మొత్తం, ఇక్కడ 1 to 9 వరకు. 60 అంటే ఇక్కడ 60, ఇక్కడ 1. సో అలాగా మీరు రాసుకోవాలి. అర్థమైందా కాన్సెప్ట్? చాలా ఈజీ మీకు నెంబర్స్ అయితే జర్మన్లో, కన్ఫ్యూజన్ ఏం లేదనుకుంటా. సో ఇక్కడ మీరు ఓకేనా? సో ఇక్కడ మీరు నెంబర్స్ రాస్తే సైడ్లో మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. వాట్ ఈస్ 30 అన్నప్పుడు 30 ఈస్ నథింగ్ బట్ ద్రైజిష్, DREIZIZ, ద్రైజిష్. సేమ్ థింగ్ ఫాలో అవుతుంది. 40 అన్నప్పుడు ఫియర్ జిష్ అనమాట. 50కి ఫోన్ జిష్. 60 అయితే 60లో చెప్పాను కదా జెక్ జిష్, జీబ్ జిష్. ఈ జెక్ జీబు 16 అండ్ 16, 60, 17, 70 ఇందులో మాత్రమే డెలీట్ చేస్తాం ఎండింగ్. 80 అంటే ఆక్ట్ జిష్. 90 అంటే